వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కన్నడ సినీ రంగంలో సంచలనం చోటు చేసుకుంది. నటి కృషి తాపండ ఇంట్లో వ్యాపారవేత్త వైశాఖ్ డెడ్ బాడీ లభించింది. బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లోని అపార్ట్మెంట్ లో సూసైడ్ చేసుకున్నారు. కృషి తాపండకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ముందుగానే మెసేజ్ చేశారు. అదే సమయంలో వేరే ప్రాంతంలో ఉంది సదరు నటి. కానీ వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కానీ ఆ సమయానికే వైశాఖ్ మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. కానీ కన్నడ సినీ వర్గాల్లో మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది ఈ సంఘటన. అయితే ప్రధానంగా ఆర్థిక పరమైన అదేవిధంగా న్యాయపరమైనటువంటి కేసులు కూడా ఈ వివాదానికి మరి ముఖ్యంగా ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. నటి కృషి తాపండ గత కొంతకాలంగా షూటింగ్ నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్నారు. కానీ ఆమె ఇంటికి సంబంధించినటువంటి తాళాలు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వైశాఖ్ దగ్గర కూడా ఉన్నాయనేది మాత్రం ప్రధానంగా కృషి చెప్తున్నటువంటి మాట. నిన్న రాత్రి 11 గంటల సమయంలో వైశాఖ్ దగ్గర నుంచి కృషికి మెసేజ్ రావడం, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని, ఇక జీవితాన్ని ముగించాలి అనుకుంటున్నానని, తీవ్రమైనటువంటి డిప్రెషన్ కారణంగా నేను ఇక ఆత్మహత్య చేసుకోవాలి అని భావిస్తున్నానన్నట్లుగా కూడా మెసేజ్ చేయడం, రాత్రి చాలా సమయం వరకు కాల్ కూడా మాట్లాడినటువంటి వైనాన్ని మనం గమనించాలి. కానీ ఎంత చెప్పినా వైశాఖ్ మాటలు ఏదో చేసుకోవాలనుకుంటున్నారు, ఆందోళనలో ఉన్నారు అనేటువంటి అంశాన్ని కృషి గ్రహించి వెంటనే వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. కానీ వారు అర్ధరాత్రి ప్లాట్ కు చేరుకునేటువంటి సమయానికే వైశాఖ్ మరణించి ఉన్నారు. రాత్రి 11:30 ప్రాంతంలో పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం, వెంటనే వారు కూడా అక్కడికి చేరుకోవడం, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి కూడా తరలించారు. ప్రధానంగా అనేక కారణాలను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. 2026 ఫిబ్రవరిలో బెంగళూరుకు చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త న్యాయవాదిని బెదిరింపులకు గురి చేసి 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు వసూలు చేయడానికి ప్రయత్నించినటువంటి కేసులో వైశాఖ్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అతని పైన బెయిల్ పైన బయటికి రావడం, కర్ణాటక హైకోర్టు కూడా స్టే ఇచ్చినటువంటి వైనం మనం చూస్తున్నాం. అయితే ఈ కేసు వల్ల సమాజంలో తన పరువు పోయిందని, ప్రతిష్టత పోయిందని, దీనికి తోడుగా తన సన్నిహితులు, తన సహ వ్యాపారస్తులతో తను చాలా వరకు కూడా దూరంగా ఉంటున్నట్లుగా కూడా వైశాఖ్ తీవ్రమైనటువంటి డిప్రెషన్ కు కారణంగా తెలుస్తుంది. దీంతో పాటుగా వైశాఖ్ భార్యతో పాటుగా 13 ఏళ్ల బిడ్డతో ఉన్నటువంటి గొడవల కారణంగా గత కొంతకాలంగా కుటుంబ సభ్యులు కూడా దూరంగా ఉండడం, తాజాగా రాజరాజేశ్వరి నగర్ పోలీసులు కూడా ఈ ఘటన పైన అనుమానాస్పదంగా కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో ఎలాంటి డెత్ నోట్ కూడా లభించలేదు. అయితే వైశాఖ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం విక్టోరియా హాస్పిటల్ కి తరలించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రీసెంట్ గా చోటు చేసుకుంటున్న కుటుంబ కలహాలకు సంబంధించినటువంటి కారణంతో పాటుగా ప్రధానంగా బ్లాక్ మెయిలింగ్ కి సంబంధించినటువంటి కేసు, ఈ రెండు అంశాలు చాలా వరకు కూడా వైశాఖ్ తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు కారణంగా తెలుస్తుంది. అదేవిధంగా నటి కృషి తాపండ ఫ్లాట్ లో అసలు ఏం జరిగింది అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానంగా వైశాఖ్ ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి వీరభద్ర నగర్ సిగ్నల్ సమీపంలో ఒక ఆటోమొబైల్ షాప్ ను కూడా నడుపుతూ ఉండేవారు. అయితే కన్నడ నటి కృషి తాపండ అని చాలా ఏళ్లుగా ఆప్త మిత్రురాలుగా ఉన్నటువంటి వైనం, తాళాలు కలిగి ఉండడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. గత వారంలో వైశాఖ్ రాజరాజేశ్వరి నగర్ లో ఉన్నటువంటి కృషి అపార్ట్మెంట్ లో తాళాలు తీసుకోవడం, వారం రోజులుగా అక్కడే ఉంటున్నారు. షూటింగ్, ఇతర పనుల నిమిత్తం కృషి కూడా ఆ ప్రాంతంలో లేకపోవడంతో క్షేమాలు అడిగేటువంటి అవకాశం ఏ ఒక్కరూ లేకపోవడం, ఏకంగా ఉండడం, ఒక్కరే ఉండడం, మరి ముఖ్యంగా మానసిక ఒత్తిడి, డిప్రెషన్ తీవ్రంగా పెరగడం, ఇటీవల జరిగినటువంటి ఘటనలు కూడా తరచుగా గుర్తుకు రావడం, ఈ మొత్తం కారణంగా తాను ఇక బ్రతికి ఉండడం కన్నా మరణించడమే ఉత్తమం అనేటువంటి ఆలోచన వచ్చినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక జూన్ 24 రాత్రి తాను జీవితాన్ని ముగిస్తున్నాను, ఇక నేను బ్రతకలేను, నేను సూసైడ్ చేసుకుంటాను అంటూ కూడా వైశాఖ్ నటికి వరుసగా మెసేజ్లను కూడా పంపినట్లుగా తెలుస్తుంది. కృషి అతనికి ఫోన్ చేసి చాలా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు. మానసిక ప్రశాంతత కోసం మనం ఇద్దరం కలిసి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి కూడా వెళ్దామని
ప్లాన్ కూడా వేశారు. కానీ దానికి వైశాఖ్ ఒప్పుకున్నట్లే కూడా నటించడం జరిగింది. కానీ కృషి తాపాండ వైశాఖ్ కుటుంబ సభ్యులు అర్ధరాత్రి అతి వేగంగా ఆ ప్రాంతానికి చేరుకొని అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కి సంబంధించినటువంటి డోర్ ను ఓపెన్ చేసేసరికి బెడ్రూమ్ లో ఉరివేసుకొని ప్రాణాలు కోల్పోవడం మాత్రం కలకలం రేపుతుంది. ప్రధానంగా అంత్యక్రియల వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నటువంటి మనం చూస్తున్నాం. చామరాజపేట శ్మశాన వాటికలో అంత్యక్రియల సమయంలో ఒక తీవ్రమైనటువంటి హైడ్రామా నెలకొన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రధానంగా నటి ఇంట్లో కన్నడ సినీ రంగంలోనే సంచలనం చోటు చేసుకున్నటువంటి ఘటనగానే భావించాలి. ప్రధానంగా నటి కృషి తాపాండ ఇంట్లో వ్యాపారవేత్త వైశాఖ్ ఆత్మహత్య చేసుకోవడం మాత్రం కలకలం రేపుతుంది. బెంగళూరు రాజరాజేశ్వరి నగర్ లోని అపార్ట్మెంట్ లో సూసైడ్ చేసుకున్నారు. కృషి తాపాండకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా వరుసగా మెసేజ్లు చేయడం, ఫోన్ కాల్లో ఎంత నచ్చజెప్పినా ఎంత ప్రయత్నించినా కానీ చివరకు వైశాఖ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదే సమయంలో వేరే ప్రాంతంలో ఉన్నటువంటి నటి హుటాహుటిన కుటుంబ సభ్యులకి కూడా సమాచారం ఇచ్చారు. ఆమె కూడా వచ్చేసరికి ఆత్మహత్యగా చేసుకొని విగత జీవిగా పడి ఉన్నారు. కానీ ఈ ఘటన మాత్రం ఒక్కసారిగా సినీ రాజకీయ రంగాల్లో కూడా కొంతవరకు పెను సంచలనంగా మారుతుంది. ఈ అంశంపైన పోలీసులు ప్రత్యేకంగా కేసును నమోదు చేశారు. అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఛేదించేటువంటి పనిలో ఉన్నారు. దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు.